మధ్యాహ్నం తాండకు విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక సర్పంచ్ గండ్ల మోహన్ సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గాంధారి సర్పంచ్ సంజీవ్ అన్న గారికి యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా మన ఉమ్మడి గాంధారికి ఎన్నికైనటువంటి అన్నగారిని స్టేట్మెంట్ రావాల్సింది. అలాగే మధ్యపల్లి ప్రాంత సర్పంచ్ విజయన్న గారిని కూడా వేదికకి రావాల్సింది. అలాగే సత్యనారాయణ ప్రాంత సర్పంచ్ ప్రకాష్ గారిని వేదికకి సర్పంచ్ ఎన్నికైనటువంటి శ్రీనివాసరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సూర్యనాయక్ ప్రాంత సర్పంచ్ ఎన్నికైనటువంటి ప్రవీణన్న గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏఐడిఎస్ జిల్లా అధ్యక్షులు సురేంద్రన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మర్కల్ సర్పంచ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శంకరన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఉప సర్పంచ్ లక్ష్మీనాయక్ సైసార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిసిసిబి డైరెక్టర్ సాయి కుమార్ అన్న గారిని కూడా అలాగే సొసైటీ వైస్ చైర్మన్ మన ఉత్తమ సూర్యనాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నాయకులకు సత్యనాయక్ గారికి, అలాగే ఎంపీడీసీ మంజనాయక్ గారికి, అలాగే తాండా పెద్ద మనుషులకు అందరికీ ఇదే ఆహ్వానంగా స్వాగతించాలని కోరుతున్నాం. నూతనంగా అయిన సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి ఒక 2 నిమిషాలు మన అభిప్రాయాలు చేసుకున్నాము. మరి స్థానిక సర్పంచ్ ప్రమీల మోహన్ సింగ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు సన్మానం కార్యక్రమం నా బాబాయ్ తడు రాములు నాయక్ అని పెట్టడము చాలా గౌరవకరము. నాకు కూడా తెలియని విషయము. మన డైనామిక్ లీడర్ సంజీవ్ అన్న కూడా వస్తుండు. ఇక్కడ వివిధ వేరే వేరే గ్రామాల నుంచి ఒక 10-12 సర్పంచ్లు అందరు వస్తుండ్రు అని చెప్పడంతో నాకు ఎర్లీ మార్నింగ్ పొద్దున చెప్పడంలో నాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను కూడా ప్రమీల మోహన్ సింగ్ మొన్న కొత్తగా ఎన్నిక అయినా పబ్లిక్ ఏ సమస్య ఉన్నా ఆ పనిలోనే ఉంటా. ఇంతకుముందు కొద్ది రోజుల ముందు వార్డ్ మెంబర్గా చేశాను. అప్పుడు కూడా ఒక 2-3 పనులు చేశాను, నాణ్యతమైన పనే చేశాను. దాని తర్వాత సొసైటీ డైరెక్టర్ కూడా అవకాశం వచ్చింది నాకు. చైర్మన్ మా లక్ష్మీనాయక్ జీపీ వాళ్ళు సర్పంచ్గా నువ్వు నిలబడు అని నాకు చాలామంది వచ్చి చెప్పుట్లో నేను కూడా బరిలో దిగినాను. నాకు కూడా అందరూ జనాలు ఒక 90 ఓట్లతోటి మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ నేను రుణపడి ఉంటా. వాళ్ళ ఏ సమస్య ఉన్నా నేను అతి త్వరలో వాళ్ళకు వెళ్ళి పరిష్కారం చేస్తా. నాకు వేరే ఏం పని లేదు. నాకు కూడా ఒక 50 ఇయర్స్ ఏజీ అయిపోయింది. ఇప్పుడు కొన్ని పబ్లిక్ కార్యక్రమాలే చేసేదానికే ఉంటా. 5 ఇయర్స్ వరకు నాతోటి ఏదైతుందో అదే చేసి చూపెడతా అని నా మనసులో అనుకున్నా. సంజీవ్ అన్న కూడా 2వ సారి మేజర్ గ్రామ పంచాయతీ
ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉత్సాహం కాలేనంత వాళ్ళకు అయింది. ఆ రోజు నైట్లో మేము గాంధారి కౌంటింగ్ అయిన రోజు అక్కడనే వెళ్ళడం జరిగింది. చలికి లెక్క చేయకుండా 10 గంటల దాకా జనాలు రోడ్ల మీద వణుకుంటా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే మా అభిమానుడు మాకు విన్నయ్య రావడమే మాకు చాలా సంతోషం అని అందరు మాటలు వింటే అప్పుడు కొంతమంది మందిర్లో పూజలు చేసిన కూడా ఉన్నారు, మాకు తెలుసు అది. అయితే నేను కూడా బయట విన్ అయిన తర్వాత కొంతమంది నా కోసం కష్టపడిన వాళ్ళకు చూసి కూడా నా ఏడుపు ఆగలేదు. నా ఏడుపును కూడా అందరు చూశారు. మీ మదిలో నేను ఉంటూ మీ ఏ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ నేను సంజీవన లెక్క పని చేసి చూపెడతా అని నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ నాకు సహకరించాలి, నాకు ముందుకు పంపాలి. మీరు ఒక ఓట్లతోటి గెలిపించింది ఏదో యూనివర్సిటీ కూడా కాలే. మీరు ఓట్లు నాకు వేసి గెలిపించింది కాబట్టి మీ పనికి నేను ఎల్లవెల్లలో మీకు చేసి చూపెడతా అని మీ అందరికీ నా ఒక నమస్కారం. థ్యాంక్ యూ మోహన్ సింగ్ గారు. నీకు ఆ రోజు ఏదైతే సొసైటీలో నీకు చైర్మన్ కోసం వెళ్ళినప్పుడు అన్యాయం జరిగిందని ఏదైతే మీరు అనుకున్నారో, అలాగే అదే విషయం ఈ పబ్లిక్ జనాలు నీకు దృష్టిలో పెట్టుకొని ఈరోజు సర్పంచ్గా గెలిపించడం జరిగింది. మరి నీ నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా ఈ ప్రజల సేవలో ఉండాలని మేము మరోసారి కోరుతున్నాం. మరి నువ్వు ఇంత మంచి మాట్లాడి ఈ విలేజ్లో ఈ ప్రజల సేవలో ఉండాలని నా తరపు నుంచి కూడా నేను కోరుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఊరు ఉత్తునూరు మా విలేజ్ అని చెప్పేసి ఈ ఆచారం ఎప్పుడు అనుకుంటారు. మరి అదే మేజర్ గ్రామ పంచాయతీలో ఘన విజయం సాధించినటువంటి మన శ్రీనివాస్ గౌడ్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చింది. అందరికీ నమస్కారం. నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు, అందరికీ తెలుసు, తండాలు కూడా అందరికి పరిచయమే. కానీ మనకు నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నిన్నటి వరకు ఏంటంటే ఓట్లు వేసినా వేయకున్నా అందరినీ కలుపుకొని పోవాలి. సమస్య ఏదున్నా మనదే కాదు మనదైనా ఏదైనా ఒకే రకంగా చూడాలి. వాడు మనోడు కాదు, మనోడు అవునా కాదు అనేది మాత్రం చూడదు. కానీ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మన రాములు నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం చాలా గొప్ప విషయం. కొందరు ఏం చేస్తారంటే ఒక కులానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించి ఇంతే చేస్తారు. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టి ఇన్ని అందరినీ ఏకతాటికి తీర్చినంటే చాలా గ్రేట్. ఇది 2 మండలాలను, మళ్ళీ ఒక మండలం కాదు, 2 మండలాలు కలిసి చేయడం చాలా గొప్ప విషయం. కానీ ఇట్లాంటి ఆలోచన రావడమే చాలా గొప్ప. ఎందుకంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు కాదు, పెద్ద చదువుకున్న మేధావి కూడా కాదు, ఆయనకి ఇంత పెద్ద ఆలోచన వచ్చిందంటే అందరు కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఇంతకు నా ఉపన్యాసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా గొప్ప విషయమే. రాములు నాయక్ గారు ఇక్కడ ఒక సన్మాన కార్యక్రమాల ఆలోచన వచ్చి అందరినీ కలిపినందుకు మీరు మరి ఈరోజు వారిని ఆశీర్వాదించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. మరి మన యాచారం సర్పంచ్ బానోతు గణేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే. లక్ష్మీనాయక్ తాండా ఈరోజు లక్ష్మీనాయక్ తాండా గ్రామ పంచాయత్ పరిధిలోని పెకనాయక్ తాండాలో మానవ రాములు నాయక్ వివిధ 2 మండలాల వివిధ గ్రామాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది గొప్పగా ఫీల్ అవుతున్నాం. మన యాచారం తాండా పరిధిలో యాచారం నుంచి 3 జీపీలు ఏర్పడ్డాయి. యాచారం సర్పంచ్ నేను మొన్న 157 నిజంతో గెలిచిన నేను తండా సహకారం అందరితో నేను గెలిచిన. ఇక ముందు తండాలు ఈ సమస్య నేను ముందుంటానని చెప్పేసి మీ అందరి సమస్యమో మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్. మరి మన గాంధారి సర్పంచ్ శివంజపల్లి తాండా విజయ్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఉమ్మడి యాచారం 4 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు మరియు వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లకు ఈరోజు రాములు నాయక్ గారు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మీ విజయ్ కుమార్ వజ్రపల్లి తాండా నూతన సర్పంచ్ని. నేను మీ అందరి సుపరిచితుడిని. గత 8 సంవత్సరాల నుంచి 2014 నుంచి సదాశివనగర్ మండల్ రిపోర్టర్ గాను, మీ ఊరు ఒక అన్నుని గాను మీకు సేవలు అందిస్తున్నాను. ఎందుకంటే 14లో మీ అందరికీ తెలుసు, కామారెడ్డి జిల్లాలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చిన గర్వుడు నేను గర్వంగా చెప్పుకుంటాను.
రెండో విషయము, మా హనుమాన్ మందిర్ కావచ్చు, గ్రామంలో ఏ టెంపుల్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా నేను ముందుంటా. సహాయ సహకారం కావచ్చు, ఏ విషయంలో అయినా నేను ముందుంటా. మొన్న విద్యార్థుల కోసం మా యువతలో వజ్రపల్లి తండలో యువతలో మార్పు రావడం కోసం స్వయంగా మన వివేకానంద విగ్రహాన్ని నేను స్కూల్ ఏర్పాటు చేసిన. ఈ సహకారంతో నేను సర్పంచ్గా ఎదిగిన మీ 4 గ్రామ పంచాయతీలతో పాటు ఉసునూరు గ్రామ పంచాయతీ మన పరిధిలోనే వస్తుంది. మనం ఒకరినొకరు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల సేవలు మనకు ఎన్నుకున్నందుకు ప్రజల సేవలు మరింతగా చేయాలని మీ అందరూ ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈసారి సర్పంచులను ప్రజలు తీర్పు ఇచ్చేది ఏంటంటే డబ్బులకు లెక్క చేయకుండా, పైసలకు పబ్లిక్ నొక్కకుండా ఎవరైతే ఊరికి సేవలు చేసిరో అలాంటి సర్పంచులనే ఎన్నుకున్నారు. విజయ్, థ్యాంక్ యూ. మరి మన గాంధారి సర్పంచ్ సంజీవన్న గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటుంది. అన్నకేమో మీటింగ్ ఉందట. ఒకసారి ఒక 5 నిమిషాలు చెక్కలు వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. రామ్ రామ్, జై సేవారాజ్. మీ అందరికీ చాలా రోజుగా తెలుసు నేను. ప్రత్యేకంగా రాములు నాయక్ గారికి నా నమస్కారాలు, ప్రత్యేక నమస్కారాలు. ఇంత పెద్ద ఆలోచన రావడం చాలా గ్రేట్. నన్ను గత 5 సంవత్సరాలు, గత 7 ఏళ్ళుగా సర్పంచ్గా చూస్తున్నారు. అంతకుముందు నేను రామసింగ్ సార్ దగ్గర పనిచేస్తుండే. నాకు తెలిసిన సాయం చేయడమే, నాకు తెలిసింది ఇంకోళ్ళకి సాయం చేయడమే తెలుసు. ఇంకోటి నాకు తెలిసింది మా రామసింగ్ సార్ నేర్పింది. ఇంకొకరిని ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టగరా నాయన అని చెప్పిండు. అది ఒక్కటే తెలుసు నాకు. గాంధారిలో ఏం చేసిందో మీరు చూసారు. మన ఉమ్మడి గాంధారి మండలే మన ఆచారం. అంతకుముందు నేను రాకముందు గాంధారి ఎట్లా ఉండే, నేను వచ్చిన తర్వాత గాంధారి ఎట్లా తయారైంది, ఇవన్నీ మీ అందరికి తెలుసు. దాంట్లో చెప్పాల్సింది ఏం లేదు. గాంధారి ప్రజలకు ఈ సభాముఖంగా ఎన్నిసార్లు దండాలు పెట్టినా తక్కువనే. ఎందుకంటే ధర్మం గెలిచింది అని ఆడ గాంధారి ప్రజలు ఒకటే వైపు ఉంటారు. నీతి నిజాయితీని పట్టం కట్టారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గణేష్ గారికి, విజయ్ గారికి, ప్రమీలా దేవ్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రకాష్ గారికి అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. అట్లాగే వేదిక మీద ఉన్న మన ఏఎంసీ చైర్మన్ గారికి, మన సురేంద్రన్న గారికి, అందరికీ మీ ముంగడున్న మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఒకటే నేను చెప్పదలుచుకుంది, మంచి చేయండి, మిమ్మల్ని ఆటోమేటిక్గా సీట్ మీ దగ్గరికే వస్తుంది. ఒక్కటే నేను నేర్చుకున్నది ఒకటే, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా మంచే, చెడే ఎప్పటికీ మంచిగా కలుగుతుంది. చెడు 6 రోజులు 2 రోజులు ఉరుకులాడుతుందేమో తప్ప చెడు ఎప్పుడైనా మంచితోని ఓడిపోతూనే ఉంటుంది. అదొక్కటే మా గాంధారి ప్రజలు నిరూపించారు. కాబట్టి మీరు అందరూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు అందరూ మీ ప్రజాసేవ చేసుకునే అవకాశం అందరికీ రాదు. దాన్ని నిరూపించుకోండి, నిలబెట్టుకోండి. మరొకసారి మనం ఈ 4 రోజుల జీవితం ఇది, ఉంటాం పోతాం, పోయినాక కూడా యాడ్ చేసే వాళ్ళే మనుషులు అవుతారు. ఇదేం వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. పైసలు రావు, మన బట్ట బంగారం రాదు, ఇంకేం రాదు, పేరు తప్ప. ఆ పేరును కాపాడుకోండి. నేను కూడా నా సహాయశక్తులు, నా ప్రాణం ఉన్నంత వరకు వ్యాచారం కూడా నా ఊరే, నా మనుషులే. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నేను ఉంటా గాంధారిలో. మీ కొరకు ఏడికి రమ్మన్నా వస్తా. మీ ఆచారం సమస్యలు కూడా నాకు తెలుసు. మా అంటే 3 భూముల సమస్యలు ఉంటాయి. చిన్న సమస్యలన్నీ మీరు జిల్లాలో సభ చేసుకుంటారు. 3 భూముల సమస్యలు కాకుండా సోమవారం ఈ ఆచారం రోడ్డు కావాలనుకుంటున్నాం. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది అందరికీ తెలిసే విషయం. దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గర కాదు, యాడికి పడితే ఆడిపోదాం, మనం పని చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మనకు అందరికి మంచిగానే ఉన్నాడు, ఇబ్బందే లేదు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోయి మనం అందరం పని చేస్తున్నాం. కాబట్టి మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటా. ఏ రాత్రి అవసరం ఉన్నా నాకు ఒక ఫోన్ కాల్ కొట్టండి. నాతో శాతనైనంతో నేను చేసి పెడతా. నేను నాతో కానప్పుడు ఇంకో దగ్గరికి పోతాం. సురేంద్ర అన్న ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళందరం కలిసి మనం ముందు తీసుకుపోతాం. కాబట్టి నాకు మీ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మా గ్రామం వాళ్ళకు మేజర్ ఇష్యూస్ ప్రాబ్లం ఏమిందో మీకు ముందే తెలుసు. మీ సహకారం ఉండాలని చెప్పేసి నేను మరోసారి కోరుకుంటాను. మరి ఆచారంకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా.
రామరావు మహారాజ్ ఆశీర్వాదం ఎక్కువ ఉందా సేవ చేస్తున్నా రామరావు మహారాజ్ సేవ చేస్తున్నా. దయచేసి ఒక 5 నిమిషాలు మీరందరూ ఇక్కడే కూర్చొని రాములు మామ స్వీటు బ్రేక్ఫాస్ట్ అన్ని తీసుకువచ్చారు కాబట్టి ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న తాండాలలో ఎక్కువ మంది పనికి పంపిస్తూ ఉంటారు. అలా పంపించకుండా స్కూల్కు పంపించాలని మీరు ఒక మంచి సలహా ఇచ్చినందుకు మీకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి మరకన్ను సుభాష్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అన్న మీరు రండి. అందరికీ జై శ్రీరామ్. ముందుగా వెనుక మీద ఉన్న కొత్త సర్పంచులకు, ముందున్న గ్రామ ప్రజలకు, మనమందరం కలిసి మన రాములు నాయక్ గారికి అన్నాను గ్రేట్ అన్న. ఎందుకంటే నాది ఎక్కడో మరకలు మరి నా ఒప్పుకోని కోసం మన 10 సార్లు ఫోన్ చేసాను. 10 సార్లు ఫోన్ చేసి దేవుడు కలిసి పెట్టుకుని పని చేసి వచ్చిన కంపల్సరీ పోవాలి అని. ఇంకా ఒకటే అన్న మన సరఫరా చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా మస్తు చేంజ్ అయ్యారు. డబ్బుకు మధ్యానికి లొంగకుండా నన్ను ఓడగొట్టాలంటే 2 పార్టీలు ఎక్కువైనాయి మరకల్లా. కానీ అయినా పిల్లగాడు పని చేస్తారు అని నా మంచితనం చూసిన ఓటేసారు. అది నా నమ్మకంతో ఓటేసారంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. నేను ఒకటే అనుకున్నా, నా ఎంతైనా సరే అవసరమైనా నాకు ఎంత బాగా సరే పబ్లిక్ మంచి పని చేయాలా, సత్యదాకా పేరు యాదుండాలని అనుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మీ సేవలు మీ ఊరికి బాగా చేయాలని చెప్పేసి మరోసారి కోరుతున్నాము. మరి మన సత్యనాయక్ తండ సర్పంచ్ బాను ప్రకాష్ గారు ఒక 2 నిమిషాలు. అందరికీ రామ్ రామ్. ఈరోజు మా రామమ్మ ఈ సన్మాన కార్యం చేసినట్టే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న విన్నపం సార్, ఇప్పుడు బాబురెడ్డి సార్ చెప్పినట్టుగా మన గణేష్, ప్రవీణ్, విజయ్ ఎందుకంటే కొంచెం అక్కడ బాబురెడ్డి సార్ చెప్పడానికి వచ్చింది కానీ చెప్పలేడు. ఇక్కడ మ్యాథ్ విషయంలో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మన స్కూల్ ఏంటంటే సీనా కూడా తెలిసిన విషయం. ఈ జనవరి 1 నాడు ఏంటంటే అక్కడ సన్మాన కార్యక్రమం ఉందట. మనం మ్యాథ్ విషయంలో మాత్రం కొంచెం మ్యాథ్ చేయాలన్నా సీనన్నా, ప్రవీణ్, గణేష్, విజయ్ ఏమైనా చేయాలి కానీ ఇది మ్యాథ్ విషయంలో మనకు యాద ఉండేది. ఇది తీసుకొద్దామన్నా. ఇంకోటి ఏంటంటే మా రాములు మామ ఈ పని చేశారంటే చాలా గొప్ప విషయం ఇది. అందరికీ రామరామ్. ప్రకాష్ మామ చెప్పినట్టు 5 సర్పంచ్, 6 సర్పంచ్ స్కూల్కు మనకు ఆల్రెడీ మన గుండెనాయక్ సార్, గంగారాం సార్ ఆల్రెడీ అందరికి చెప్పిండు. ఆ విషయంలో మనం అందరం కలిసి మ్యాథ్ కాదు మన పూర్వ విద్యార్థులను కూడా తప్పకుండా ఆ హెల్ప్ కాదు మనం చదువుకున్న పాఠశాలకు ఏ హెల్ప్ అయినా చేద్దాం. ఆ సహాయ సహకారంలో నేనైతే ముందు వస్తూనే ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. సన్మాన కార్యక్రమానికి తండ మాలో మిత్రుడు ప్రవీణ్ గారు మాట్లాడుతుందిగా మనకి. నేను రామ్ రామ్, पुरेनायक सरपंच पीरियारपेट प्रवीण नायक मन जिताजन सेन राम राम मन ओट घालाजन सेन राम राम ओट घालकन सेन राम राम तो शेर काम करूँ मैं एजीपी ओजीपी काకుండా शेर काम करे बाध्यता मार्च मन जिताजे प्रजले काम करे मन बाध्यता सर से आयोजे सरपंच सेन राम राम ఈ సభా గాలోజే బొమ్మమోడాపెంతో గ్రేట్ అసలు ఈ ఆలోచన అతని సన్మానం గాలోజం గ్రేట్ విషయం. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. అలాగే మీ సేవలో ఒక 5 సంవత్సరాలు మీ గ్రామ పంచాయతీ పైన అలాగే సేవ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి మన సదాశివనగర్ మండల చైర్మన్ మాలో సంగనాయక్ గారు మాట్లాడుతున్నారు. వివిధ గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి సర్పంచులకి, తండా పెద్ద మనుషులకి, విద్యార్థులకి మీ అందరికీ నమస్కారాలు. మీకు విలువైన ఓటేసి మీకోసం ఎంతో ఆలోచించి ప్రజలు మీకు ఓటేసి ఈ స్టేజ్లో తీసుకొచ్చారు కాబట్టి మీరు వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళ కోసమే ఈ 5 సంవత్సరాలు కేటాయించి వాళ్ళ కోసం మీరు
పని చేయాలని చెప్పి నా ఒక చిన్న కోరిక. మీ అందరికీ, మీ నూతనంగా సర్పంచ్ చేసిన అందరికీ, అందరికీ మరొకసారి ధన్యవాదాలు. अभी भी मत करो मजे कायचा इसे भूमि రేగించుకో అంటే 48 15 इसे केताणी एमएलए केताणी दिसेगे गुणांग लायर प्रयत्न करो एक एक मन क्या ना अब रैतु बंधु का काई के कतराई बंदी अब आरती अब खाले केताणी दिसे कोई मक्का को अच्छा बची आरती 48 15 खाले केताणी मक्का को साड़ को काई की कीचे मात्रम दया करो काई भी करो. ఓకే ఓకే మాసా మాసా ఒక సబ్జెక్ట్ కావడం జరగతా చిన్న ఒక 2 నిమిషాలు నేను మాట్లాడేసి ఈ కార్యక్రమాన్ని ముగించేసేద్దాం. మరి ఏదైతే ఈ సమస్యలు మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో చాలాసార్లు తీసుకెళ్ళాం, వారి దృష్టిలో కూడా ఉంది. ఇది మన ఓన్లీ యాచారం సమస్యలే కాదు, తెలంగాణ స్టేట్లో కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి నిన్న మన గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు ఏఐబిఎస్ఎస్ మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారు కూడా దీనిపైన సానుకూలంగానే స్పందించారు. మరి ఒక 15 రోజుల లోపలనే వారు అగ్రికల్చర్ కమిషనర్ని గాంధార్లో కూడా నేను తీసుకొని వస్తా. మరి డైరెక్ట్ మీ సమస్యలు, మీ పాత ఎవిడెన్స్ మీ దగ్గర ఏమేమి ఉందో అవన్నీ తీసుకొని మీరు రండి. ఆ రోజైతే నేను కలెక్టర్ని కూడా పిలిపించి ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తారు, మీటింగ్ పెట్టించి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. మనం అందరము యాచారం 4 గ్రామ పంచాయతీ యాచారం ఎప్పటి నుంచి అయితే మనం కలిసి ఉన్నామో అలాగే కలిసి ఉండి మన సమస్యల పైన మనం అందరము పోరాడి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచులని మన సహకారము, మనము మన సపోర్టు ఎల్లకాలము ఉండాలని చెప్పేసి ప్రజలకు నేను కోరుకుంటూ, మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు, వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్లకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఆహ్వానాన్ని మీరు మన్నించి మీరు వచ్చినందుకు మా యాచారం గ్రామం తరపు నుంచి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై జవహర్లాల్, జై